మరి నేను ఎన్ని చేశాను నాకు ఎలా తెలియపోతే అంటే, ఇప్పుడు భగవంతుడి గురించి వినగానే నీకు శ్రద్ధ కనుక కలిగితే, ఆయన పైన నమ్మకం కనుక కలిగితే, నీ దగ్గర ఉండేటువంటి పాపాల సంఖ్య తక్కువ అని, నువ్వు చేసినటువంటి అపరాధాల సంఖ్య తక్కువ అని. కానీ ఎంత చెప్పినా నీకు నమ్మకం కలగట్లేదు అంటే అర్థం ఏంటి అంటే, ఘోరమైనటువంటి పాపాలు అంటే ఏంటి? ప్రభుజీ కొంతమంది అంటారు, నేనైతే నమ్మేశానండి అని. నాకైతే భగవంతుడి మీద బాగా నమ్మకం అంటే నా పాపాలేం లేవు. మరి పాపాలేమి లేవు అని చెప్పి నిర్ణయం చేసుకొని చాలా ఆనందపడిపోతూ ఉంటారు. మరి భగవంతుడిని పూర్తిగా నమ్మేశానండి, నా పాపాలేమి లేవు, ఎందుకంటే నా బల్లి నమ్మకం అంటే భగవంతుడు అంటే అని అంట. మరి నిజంగా ఎవరైతే భగవంతుడిని నమ్ముతాడో వాడు ఏం చేస్తాడు తెలుసా? ఎవరికైతే భగవంతుడి పట్ల దృఢమైనటువంటి విశ్వాసం కలిగిందో వాడు ఏం చేయాలి తెలుసా? వాడు ఈ శరీరం కాదు నేను, ఈ భౌతిక శరీరం నేను కాదు, నేను నిత్య సేవకుడిని అని చెప్పేసి ఇక అన్ని ఉపాధుల నుంచి బయటకు వచ్చేసి, అంటే అన్ని భావాల నుంచి, అంటే నేను